తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అమ్మిలినేని సురేంద్రబాబు చెప్పారు. పసుపు సైనికులంతా మే 13 పోలింగ్ తేదీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ అనంతరం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ తమను గెలిపిస్తే చాలా కాలంగా పరిష్కారానికి నోచుకొని సమస్యలు పరిష్కరిస్తామంటున్న నేతలతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండల కేంద్రంలో ఉన్నాము. కుందుర్పి మండల కేంద్రంలో ప్రస్తుతం అమ్మిలినేని సురేంద్రబాబు ప్రచారాన్ని మనం గమనించవచ్చు. ఎక్కడ చూసినామంటే మొత్తం కుందుర్పి మండల కేంద్రం అంతా కూడా పసుపుమైన అయినటువంటి పరిస్థితి. ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన కొద్ది కాలంలోనే ఈ తరహా ఆదరణ ఏ విధంగా సాధించగలగాలి, ఇంత కార్యకర్తల నుంచి ఈ స్థాయి పట్టు ఏ విధంగా సాధించగలిగాడు అన్న అంశాలు మనతో షేర్ చేసుకునే సురేంద్రబాబు అన్న, చెప్పండి. మీరు ఇన్ఛార్జ్ అయిన అతి కొద్ది కాలంలోనే ఎటు చూసినా కూడా కుందుర్పి మండల కేంద్రం మొత్తం కూడా పసుపుమయమైనటువంటి పరిస్థితి. ఈ తరహా అంటే కార్యకర్తలు ఈ తరహా ఆదరణ ఏ విధంగా సాధించగలిగారు? కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి బలం, వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి బలము చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ నాయకులు కార్యకర్తలే ఈ పార్టీని వీళ్ళు గత 40 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చారు. మన పార్టీగా ఈ రోజు వాళ్ళలో నేను ఒక భాగస్వామిగా వచ్చాను. ఇది ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు కూడా కొనసాగిస్తారని తెలియజేస్తున్నా. కార్యకర్తలకు రాబోయే కాలంలో కూడా మంచి రోజులు రాబోతున్నాయి. వాళ్ళందరికీ అండదండగా ఉండి అన్ని విషయాల్లో వాళ్ళకి చేదోడు బాదోడుగా ఉండి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ కుందుర్పి మండల కేంద్రంలోనే ఈ తరహా ఆదరణ అంటే మిగతా చోట్ల కూడా ఇదే తరహా ఉందన్న? ప్రతి చోట ఇదే ఆదరణ ఉంది. కుందుర్పిలో మరీ ఎక్కువగా ఉంది. కాబట్టి కుందుర్పిలో ఈ జనసందోహం, ఈ కార్యకర్తలు, ప్రజలు అందరూ దండోపదండాలుగా వచ్చి వాళ్ళు మమ్మల్ని అభిమానించడం, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం కావచ్చు, తెలుగుదేశం పార్టీని ఎప్పుడు గెలిపిద్దామో, ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మే 13వ తారీఖు వాళ్ళ అమూల్యమైన ఓటు మన సైకిల్ గుర్తుకేసి నన్ను అసెంబ్లీకి, అంబికా లక్ష్మణానికి పార్లమెంట్కి పంపిస్తారని ఆశిస్తున్నాను. మొత్తం మీద ఈ తరహా ఆదరణ చూపించినటువంటి కుందుర్పి మండల ప్రజలకు మీరు ఏం చెబుతారంటే మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా వాళ్ళ కుందుర్పి మండలంలో వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి రోడ్లు కావాలి, బీటీపీ నుంచి నీళ్లు కావాలి, తాగునీరు కావాలి. అవన్నీ కూడా అసలు 2.5-3 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి కృషి చేస్తా. ఖచ్చితంగా వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది కలిగించను. ప్రజలు పడుతున్న ఇబ్బందులే ఈరోజు నాకు ఈ బ్రహ్మరథం పడతాయి, గెలిచి సేవ చేస్తారన్న నమ్మకం వాళ్ళపైన ఎంతైనా ఉంది. అదే ఇదే అంశాలు మనతో షేర్ చేసుకోవడానికి పార్లమెంట్ అనంతపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసుకుంటారు అంబికా లక్ష్మీనారాయణ మనతో ఉన్నారన్న. మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది అంటే ప్రజలు ఇప్పుడు చూస్తే కుందుర్పి మండలం కేంద్రం అంతా కూడా మొత్తం పసుపుమయమైనటువంటి పరిస్థితి. మీరు పార్లమెంట్ నియోజకవర్గం అంతా తిరిగారు, 7 నియోజకవర్గం తిరిగారు. అన్ని చోట్ల కూడా అఖండంగా స్వాగతం పలుకుతున్నారు. ప్రతి చోట మహిళలు, యువకులు ప్రత్యేకంగా రోడ్డు మీదకి వచ్చి వ్యక్తిగత సింబల్ చూపిస్తూ విజయకేతులు ఎగరేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఈరోజు ఎన్నికలు రాగానే బటన్ నొక్కేసి గెలిపించే ప్రయత్నం చేస్తారని చెప్పి తప్పకుండా అందరి విజయం కూడా తప్పకుండా. ఇది ఇక్కడ అంటే స్థానిక సమస్యల్లో కుందుర్పి మండలమే కాదు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో తమకు బలమైనటువంటి ఆదరణ ఉంది. ఆ ఆదరణ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా తాము సక్సెస్ అవుతామని కూడా అమ్మిలినేని సురేంద్రబాబు చెబుతున్నాడు. అదే తరహాలో అంబికా లక్ష్మీనారాయణ అంటే హిందూపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసినట్టు అంబికా లక్ష్మీనారాయణ కూడా తమకు లభిస్తున్నటువంటి ఆదరణ చూసి చంద్రబాబు నాయకత్వం రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా తాము మంచి మెజార్టీతో గెలవబోతామన్నటువంటి విశ్వాసం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శేఖర్, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి అనంతపురం.